హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. భారతదేశ చరిత్రలో తెలుగు రాష్ట్రాలలో జరిగిన రాజరికపు పాలనలు మరువలేనివి. ఎంతోమంది రాజులు తమ పాలనతో పూజింపబడితే, మరికొంతమంది రాజులు మాత్రం తమ రాక్షస పాలనతో పీడితులుగా ముద్ర వేయించుకున్నారు. ఇలా అనేక మంది పాలన మన తెలుగు రాష్ట్రాల సొంతం. అయితే వారి కాలంలో కూడబెట్టిన ధనం వారితో పాటే పోలేదు. కనుక దొరికిన ప్రతి గుప్త నిధిని ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆదాయంలో భాగం చేసిన సందర్భాలు చాలానే చూశాం. అయితే మరికొన్ని నిధులు మాత్రం ఎవ్వరికీ దొరకకుండా రహస్య నిధులుగా మిగిలిపోయాయి. ఇలా రహస్య నిధులు కలిగి పురాతన చరిత్ర కలిగిన కోట ఒకటి గుర్తించారు అధికారులు. ఇక ఆర్కియాలజిస్టులు సైతం ఆ కోటలో గుప్త నిధులు ఉన్నాయి అనే సంకేతాలు ఇవ్వడంతో ఇప్పుడు ఆ కోటను టార్గెట్ చేసి నిధుల వేటను సాగించింది ప్రభుత్వం. మరి ఇంతకు ఆ కోట ఎక్కడుంది, దాని యొక్క చరిత్ర ఏంటి, అసలు అక్కడ ఎటువంటి నిధులు గుర్తించారు అనే విషయాలను నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పటి వరకు మీరు ఎక్కడ ఉందా అని ఉత్కంఠగా ఎదురు చూసిన ఆ కోట మరెక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాలలో ఒకటి అయిన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది ఆ కోట. దాని పేరే చెన్నంపల్లి కోట. సుమారు 102 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడిన ఈ కోట చూడటానికి చిన్నదిగా కనిపించిన దీని చరిత్ర వింటే మాత్రం అసలు ఈ కోటకు అంత పెద్ద చరిత్ర ఉందా అని పెంచకమానదు. ఇప్పుడు ఈ కోటలోనే గుప్త నిధుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక ఈ కోటలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ కోట చరిత్రను పరిశీలిద్దాం. పూర్వం చెన్నంపల్లిని పాలించే రాజులకు అలాగే గుత్తి రాజులకు మధ్య విభేదాలు తారస్థాయిలో ఉండేవి. ఈ నేపథ్యంలోనే చెన్నంపల్లి కోటలో కొన్ని వేల కిలోల బంగారు ఆభరణాలు, మణులు, మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు ఉన్నాయని తెలుసుకున్న గుత్తి రాజులు ఎలాగైనా వాటిని స్వాధీనం చేసుకోవాలని చెన్నంపల్లి రాజులపై దాడులను తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఊరి చివరన ఉన్న రామాలయం దగ్గర ఒక బావిలో రహస్య స్థావరం ఏర్పాటు చేసుకొని మాటు వేసి చెన్నంపల్లి రాజులపై దండెత్తారు. అయితే గుత్తి రాజుల వరుస దాడులకు భయపడిన చెన్నంపల్లి రాజు నరసింగనాయుడు తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఎలాగైనా దాచిపెట్టాలి అనే ఉద్దేశంతో కోట క్రిందనే ఉన్న 3 రహస్య గదులలో బంగారాన్ని నింపివేసి వాటి పై భాగంలో రాతి శాసనాలు చెక్కిన బండరాళ్లతో కప్పివేశాడు. అయితే ఆ నిధుల కోసం ప్రయత్నించిన గుత్తిరాజులకు ఆ బంగారం దొరకలేదని, అది అలాగే ఆ కోట క్రింద భాగంలోనూ లేదా కోట గోడల మధ్యనో ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల వెనుక ఉన్న చరిత్ర. అయితే ఈ కోట చరిత్ర తెలుసుకున్న ఆ గ్రామానికి చెందిన వారు ప్రభుత్వాల కళ్ళు కప్పి రహస్యంగా త్రవ్వకాలు జరిపి ఆ నిధులను కనుగొనేందుకు ప్రయత్నించారు. వారి నమ్మకాలకు తోడు ఆ ప్రాంతానికి వచ్చిన ఒక స్వామీజీ ఆ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయి అని చెప్పడంతో ఆ ప్రయత్నాలను తీవ్రం చేశారు. కానీ వారు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండగానే ఆ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఇక ఒక్కసారిగా ఆ నిధులకు సంబంధించిన చరిత్రను తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు ఆర్కియాలజిస్టుల ద్వారా నిజానిజాలు తెలుసుకున్నారు. ఇక ఆర్కియాలజిస్టులు కూడా ఆ కోటలో నిధులు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం అధికారులను రంగంలోకి దింపి త్రవ్వకాలను ముమ్మరం చేస్తుంది. అయితే మొదట వారి ప్రయత్నాలను అడ్డుకున్న గ్రామస్తులు నిధులు దొరికితే అందులో 33% గ్రామాభివృద్ధికి కేటాయిస్తామని చెప్పడంతో వారు సైలెంట్ అయిపోయి ప్రభుత్వ అధికారులకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆ కోట త్రవ్వకాలలో భాగంగా చుట్టూ 100 మంది పోలీసు బలగాలతో కాపలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రేయి పగలు అనే తేడా లేకుండా పగడ్బందీగా త్రవ్వకాలను జరుపుతున్నారు. అయితే కోటలో త్రవ్వకాలలో భాగంగా నిధులకు దారి చూపుతున్నట్లు ఉన్న 2 రాతి శిలా శాసనాలు బండరాళ్లపై కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ బండరాళ్ల మీద ఉన్న గుర్తులే గుప్త నిధులు చేరుకునే మ్యాపుగా భావించి వాటి ఆధారంగా త్రవ్వకాలు జరుపుతున్నారు. ఇలా త్రవ్వకాలను ముమ్మరం చేసిన అధికారులకు భయం కలిగించేలా కొన్ని అస్థి పంజరాలు బయటపడ్డాయి. అయితే పురాతన కోట చరిత్రకు ఇవి సజీవ సాక్ష్యాలుగా కొందరు భావిస్తుంటే, కోటలోని గుప్త నిధులకు ఏదో అదృశ్య శక్తి కాపలాగా ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కర్నూలుతో పాటు యావత్ రాష్ట్రం మొత్తం చెన్నంపల్లి కోట వైపే చూస్తోంది. ఒకవేళ అందరూ అనుకుంటున్నట్టు ఆ కోటలో గుప్త నిధులు అధికారులు గుర్తించినట్లయితే ఇది చరిత్రకు ఒక సజీవ సాక్ష్యంగా మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధికి దొరికిన బంగారు మూట అవ్వడం గ్యారంటీ. సో
ఇది చెన్నంపల్లి కోటలోని గుప్త నిధులకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Base.